ఎట్లా పడితే అట్లా వేసేది అవుతున్నాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే సాయంత్రం పూట వేడి వేడిగా వామాకు బజ్జీలు, తర్వాతకి కొత్తిమీర బజ్జీలు అయితే వేస్తున్నాను ఈరోజు అయితే మాత్రానికి. అసలు ఇంకా చలికాలం వస్తే ఇంకా మాపుగానో కలకలే తినాలనిపించే వాళ్ళు ఎంతమంది ఒకసారి కామెంట్ చేయండి. అది కాదు, వామాకు బజ్జీలు అంటే నేను కానీ కొత్తిమీర బజ్జీలు ఎవరు వేస్తారా అని. కొత్తిమీర బజ్జీలు కూడా బాగుంటాయి. అవునా? మీరు ఆడ చేసుకుంటుంటారా? చేసుకుంటుంటే అవునా? బాగుంటుంది. తిన్నాక చెప్పదు, నువ్వు ఇప్పుడు ఏం చెప్పద్దు. ఫస్ట్ అయితే మాత్రానికి శనగపిండి అయితే నేను జల్లెడ బట్టి తీసుకున్నాను చూడండి. ఈ శనగపిండిలోకి ఉప్పు సోడాపొడి అయితే వేసుకుందామండి. ఉప్పు సోడా పొడి లేదంటే ఫస్ట్ నూనె అంటిస్తాల పొయ్యి అంటిస్తాల అంటే నూనె కాగే తలకాలి ఇవి మనము రెడీ చేసుకునొచ్చు. ఓకే, నువ్వు ఎలాగంటే అలాగ. మరి పాత బాగా తీసుకొచ్చాను ఇప్పుడు. ఎందుకంటే ఇవి ఏపేక్ కదా అని తీసుకొని వస్తాయి బజ్జీలు. ఏమనుకున్నదండి, నూనె అనేది ఇప్పద్దు. ఏం లేదు, పొయ్యి అంటిస్తాను. ఇది నూనె కాగే తలకాల పిండి కూడా కలుపుకునొచ్చు. ఓకే, పొయ్యి అయితే అంటుకునేది ఇంక బాగా పెట్టి ఫస్ట్ అయితే నూనె అనేది కాగబెట్టుకుందామండి. నూనె కాగితే ఇంక బజ్జీలు చక్కచక్క అవుతాయి. ఇంకా నాకు ఈ నూనె వస్తువులు చేయాలంటే భయం అవుతుంది ఫ్రెండ్స్. నూనె టకటక అయిపోతుంది, గుండె దడదడ అంటది మళ్ళీ. అందుకోసమని నేను కూడా చంగం రోజులే చేసేయలేను తెలుసా, నాకు కూడా తెలిసే. సాలే నూనె కాగే తలకల పిండిని అయితే కలుపుకుందామండి. శనగపిండిలోకి అయితే రుచికి సరిపడే ఉప్పు, కొంచెం అంతా సోడా పొడి వేసి కలుపుకుందామండి. ఉండు, సోడా పొడి కొంచెమే వేసుకుందామండి. నూనెల్లో బీరుస్తుంది సోడా పొడి ఎక్కువ వేసుకుంటే. మరి నెక్స్ట్ ఉప్పు, సలుపు కలుపుకుందాము. ఇది ఎంటకలు కొనుక్కునింది చూడు, ఇట్లా కలుపుకునికి వస్తుంది అనే చూడు కొనుక్కునింది నాకు. మరి ఇట్లా బజ్జీలు అప్పుడు 7 పుండాలి గిన్నెలు, అప్పుడు బాగా వస్తుంది. నీళ్ళు పోసుకుంటూ కలుపుకున్నాను. ఒకే పని అన్నీ వేస్తే మరి ಸ್ವಲ್ಪ ఆగితే కష్టం అని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటే మనకు అప్పుడే అందాజు తెలుస్తుంది. ఉండదు, కొంచెం ఉండదు. చూసుకొని నీళ్ళు చేయొద్దు. లేదు జస్ట్ ఇప్పుడే వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్, వాళ్ళ చిన్నమ్మల ఇంటికి వెళ్ళొచ్చామన్నమాట. అక్కడ చూసింది ఈ ఆకులు, వేటివి వామాకులు. ఇంకో హైలైట్ ఏమంటే అయితే ఒక ఆకి నాకు ఒక్కటి ఒక ఇస్తాం మళ్ళా. ఇవి వామాకులని నాకు అస్సలు తెలగని తెలియదు. వామంటే నేను మా చేనులో వేసే, మా సైడ్ వేసే వామ అనుకుంటున్నాను. ఇది కానీ వామాకని నాకు తెలియదు. ఇది ఒక రకం వామాకంట. నేను ఒక ఆకు తిని చూస్తే వెరైటీగా ఉండేదేమి స్మెల్ కూడా మంచిగా వస్తుందిలే. చూద్దాం, వీటితో బజ్జీలు వేస్తుందంట. నేను సంగం రోజులు వేసి విన్నది మా చిన్నమ్మ ఇంట్లో చూసి చెట్టు. చిన్నమ్మాయి వామాకు ఉండదు కదంటే, ఉండదు పాప తింపుకొని మంచిది చూడు దానికసి అని చెప్పిండే. నేను వద్దు చిన్నమ్మ, నేను వామాకు బజ్జీలు వేస్తాను, అప్పుడు తెంపుకొని పోతానని చెప్పిండు. ఇంకా దెండుగుండే ఆకులు దానికి. మా ఆమె ఏమో తెంపిద్ది కాలేదు, చూసా చిన్న చెట్టు. ఇంకా చెట్టు చిన్నగుండే ఆకులు దండిగా ఆకులు దండిగా చిన్నగుండే ఆకులు కూడా. ఓకే, అయిపోయింది. పిండి అయితే కలుపుకున్నాను. ఇంకా ఇట్లా కలుపుకున్నాను చూడండి పిండి. ఇంకా ఇట్లా ఓకే, పిండి ఇట్లా కలుపుకున్నా. ఇంకా నూనె కాగితే ఫస్ట్ అయితే కొత్తిమీర బజ్జీలు వేస్తామండి. ఎందుకంటే నూనె ఉండదు, నూనె కొంచెం ఇప్పుడే కదా వేసిండేది. వామాకు బజ్జీలు వేస్తే కొంచెం నూనె పీల్చినా కూడా తక్కువైతే అవి పొడుగ్గా వస్తాయి కదా కొత్తిమీర బజ్జీలు. ఏం చెప్తున్నారా, కొంచెం నిదానం ఉండరా డాడీ. అవి వామాకు బజ్జీలు ఫస్ట్ అయితే కొత్తిమీర బజ్జీలు వేస్తాను. ఎందుకంటే
అవి కొత్తిమీర బజ్జీలు కొంచెం పెద్ద పెద్దగా వస్తాయి, వామాకు బజ్జీలు చిన్న చిన్నగా వస్తాయి కదా, అందుకోసం నూనె కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు వామాకు బజ్జీలకి. నూనె ఎక్కువ ఉండాలి కాబట్టి ఫస్ట్ కొత్తిమీర బజ్జీలు వేస్తా. నూనె కాగను ఫస్ట్. ఓకే రెడీ. నూనె కూడా కాగేదే. ఫస్ట్ అయితే కొత్తిమీరని ఏర్ల కాడ తుంచుదామండి. ఇట్లా కొంచెం కొంచెము తీసుకున్నలా దగ్గర రావద్దప్ప. ఇంకా ఇట్లా ఇట్లా తాను తుంచాలి చూడండి, మొత్తం వేయకూడదు. కడిగేదేం లేదా? కడిగితే 2 కడిగే తీసుకొని వస్తాయి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇట్లా ఇట్లా తీసుకున్నా కొత్తిమీరని అంత అట్లా తీసుకుంటాను. వినా తీసుకో మరి. ఏర్లు అన్నీ తించుతానుండు, తర్వాతకి మనకి అలా కాగవుతుంది. ఇప్పుడు వేస్తాను కొత్తిమీర బజ్జీ. బజ్జీ వేస్తాం ఫస్ట్. ఏం లేదు, గిట్లు తీసుకున్నాను చూడండి పిండిలాగా. వేస్తున్నాను చూడే. ఏమో నీకే ఐడియా. పడుతుంది. అయ్యి అట్లా బయటకు ఆకలి వెళ్ళదు. అయ్యో చెట్ల పట్టింటా కనపడలేదు. ఆ గర్రం చక్రం తిప్పే దాంట్లోనే సరిపోయినాయి సాంబారం. బజ్జీ లోప మాడిపోతాం అనమాట. ఆకు తిప్పుకుందాం ఒకవైపు. తిప్పేసాయి. ఓయమే కోతి ఏడది కోతి. ఆడున్నట్టుగా గా ఆడుందనమాట కోతి. దెబ్బకి కింద నుంచి ఇటు పురుకొచ్చేది హైబ్రి. కిందకే మేము వంట చేస్తాం, మేము రాము. దాంతోనే అమ్మ వంట చేస్తుంది. బజ్జీలు తీద్దాం. ఓకే అమ్మాయి కొత్తిమీర బజ్జీలు తీసేయి. అంతంత పెద్దగా వస్తావని తెలిసింటే ఇంకా చిన్నకాయ ఇరుస్తుంటుంది దాన్ని. ఇలా తీది ఉండాలే. మిగతా కూడా ఇట్లా చేసుకుందాం. అయిపోయేవి కొత్తిమీర బజ్జీలు. ఇంకా ఎట్లా పడితే అట్లా వేసేది అవుతున్నాయి. బేబీ దయచేసి నిదానం బేబీ. పెట్టాను కదా పేపర్ చెప్పరా. ఓకే రిలాక్స్, ఏం కాదులే. కొత్తిమీర బజ్జీలు చేయడం అయితే అయిపోయేదే. ఇప్పుడు వామాకు బజ్జీలు అయితే వేసుకుందామండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్. ఇవి కూడా బాగుంటాయి. రా చేస్తాను. ఓకే చేసేయండి, దాంట్లో వేసే. ఇంకా ఓకే వామాకు బజ్జీలు అయితే వేసుకుందామండి. వేసుకుందాం. ఇంకా పిండిని బాగా, పిండిలోకి అయితే వామాకుని బాగా ఇట్లా అద్ది వేసేదే చూడండి. బలంగా లేదా ఇప్పుడు బాగా తిప్పేది ఒకటేమి.
కొత్తురు. వెరీ గుడ్. ఇప్పుడు మరి వామాకు బజ్జీలు పొంగుతున్నాయి బాగా. ఇస్తాను అందరు తిందామండి. చిన్నది అద్దుతివే వచ్చి తిందామని. నువ్వు పిండి చేసినాక ఏం చెప్పాలి ఇంకా. వామాకు బజ్జీలు అయితే అన్ని రెడీ అయ్యామన్నమాట. ఇంకా పావిడ కొంచెం చల్లగానే పాపకి ఇంకా కొంచెం చల్లగాని పాప ఉన్నది. రావిన తిందాం మరి. చిన్న నువ్వే లే ఓకే. మనం తినే తన్నోడు పెడతాను. 2 3 అవకు 3 మూడేంటికి 4 వేస్తాను. ఇది కూడా 4 వేస్తాను. తలాక 2 తిందాంలా. తినివేనా ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక భారతి కొత్తిమీర బజ్జీలు వామాకు బజ్జీలు చేసింది. కానీ నిజం చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం తినడం. నేను ఎప్పుడు తినలేను ఇవి, అస్సలు తినలేను. నేను తినింది ఇప్పుడు వామాకు ఉన్నది కదా, ఆ వామాకు కూడా ఉత్త వామాకు ఇప్పుడు తెంపుకొచ్చేటప్పుడు తినేనే ఒక్కటి, అంతే. కానీ మరి వీటిని బజ్జీలు వేసుకొని తినింది ఎప్పుడు లేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. భారతి చేసింది. భారతికి అయితే ఆల్రెడీ తిరిగిందంట ఒకసారి, నేను మాత్రం తినలేదు. ట్రై చేస్తాను. ఉంది తిన్నాక బాగుండదని ఖచ్చితంగా చెప్తావు నువ్వు నాకు. అట్లనే పిండుకునేది, గిట్లు పిండితే అన్నిట్లకు పడతాయి కదా. ప్లేట్ మీద ఎంత పడి ఉంటుందో నాకు చూపిస్తాను. ఏమొద్దులే దానికేగా ప్లేట్ మీద ఎక్కువ పడేది, దానికే నేను కరెక్ట్ పిండింది. రెడీ 1 2 3 ఇంకా నోటికి ఫ్రెష్ ఫీలింగ్ వస్తాం ఫ్రెండ్స్. ఆకుని నమిలినమ్మడే మనము. ఇంకోటి భారతి సరి మిల్లే నేనే వినాల. పిండి దోశ ఆకుని ఎప్పుడైతే ఉంటామో తెలుసా మనకు అప్పుడే ఫ్లేవరింగ్ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. నేనైతే కొంచెం టెన్షన్ పడుతుంది కానీ బాగుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఇప్పుడు వామాకు ట్రై చేద్దాం. వామాకు ఉత్తి తింటూ వచ్చేటప్పుడు నేను కోసుకొచ్చేటప్పుడు అది వినోద్కి చెప్తే వినలేదన్నమాట. ఎట్లుంటాయో భయమే అయ్యా. ఇప్పుడు బాగా తిన్నాడు. 2 బజ్జీలు తిన్నాయి, కొత్తిమీర బజ్జీలు, వామాకు బజ్జీలు. వామాకు బజ్జీ ఇప్పుడే. మరి ఇప్పుడు వామాకు బజ్జీలు అవి ఇంకా దగ్గర ఉంటాయి. వామాకు బజ్జీలు చిన్నగా ఉన్నింది ఫస్ట్ తింటున్నాను, నాకేం సరిగా అర్థం కాలే. తర్వాత పెద్దది తింటే అప్పుడే అర్థమే. సో కొంచెం పెద్దగా ఉండే ఆకులే కోసుకునండి, మీకు ఫ్లేవర్ తెలుస్తుంది బాగా. చిన్నగా ఉండేవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. అంటే నేను కన్ఫ్యూజ్ అవుతానండి, మీరు అవుతారని కాదు. విన్ను పాప చాలు. ఓకే, మొత్తానికి అయితే హ్యాపీ. పాప పిల్లలకి ఇస్తాను. కింద ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ ఇంకా కింద తీసుకొని పోతుంది. సో హోప్ ఈ బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. సో నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, అండ్ బాయ్ అండి.